హాయ్, మన మిత్రులందరికీ స్వాగతం. మనం ఆప్షన్స్ ట్రేడ్ చేసే వాళ్ళకి ఈ వీడియో అనేది మేబీ హెల్ప్ అవ్వచ్చు. నేను కొన్ని పాయింట్స్ అనేది అబ్జర్వ్ చేశాను. సో ముఖ్యంగా ఆప్షన్స్ ఇంట్రాడే ట్రేడింగ్ చేసేవాళ్ళు ఈ టెక్నిక్ అనేది కూడా ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. సో ఆ టెక్నిక్ ఏంటంటే ఇక్కడ మనం చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు మార్కెట్ అనేది అప్ సైడ్ వెళ్తుంది అనుకుందాం. చాలా మంది ఏంటంటే ఎక్స్పైరీ రోజు ఏదైతే ఉందో ఆ రోజు ఏం జరుగుతుందంటే చాలా లెస్ ప్రీమియమ్స్ అనేది ఉంటాయి అన్నమాట. లైక్ ఏంటంటే జనరల్ కేసులో ఫర్ ఎగ్జాంపుల్ మనం బ్యాంక్ నిఫ్టీ అనేది తీసుకుంటే ఎట్ ద మనీ 200 నుంచి 400 దాకా ఉంటుంది ఎట్ ద మనీ ప్రీమియం. బట్ ఎక్స్పైరీ డే ఎంత ఉంటుంది మనకి? ఈవెన్ ఎట్ ద మనీ దగ్గర ఉన్నప్పుడు కూడా ఏది మార్నింగ్ ఫస్ట్ 1 అవర్ చూసుకుంటే 100 రూపీస్, ఒక్కొక్కసారి ఇంకొంచెం ఎక్కువ ఉందంటే 150 అట్లా ఉంటుంది. ఒక స్ట్రైక్ 2 స్ట్రైక్స్ కిందకి వెళ్తే ఇమీడియట్గా 30 రూపీస్, 40 రూపీస్, మ్యాక్స్ ఏంటంటే 50 రూపీస్ ఇలా ఉంటుంది అనమాట. ఇది ఈ యొక్క ఆప్షన్స్ ప్రీమియం కాల్ కానీ పుట్ కానీ. అయితే ఏం చేస్తున్నారంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మార్కెట్ డైరెక్షన్ అప్ సైడ్ అనుకుందాం. అప్ సైడ్ మూమెంట్ వచ్చినప్పుడు ఏం చేస్తున్నారంటే ఫస్ట్ చార్ట్ని బాగా అబ్జర్వ్ చేస్తున్నారు. చార్ట్ ఏదైతే ఉందో మన డైలీ క్యాండిల్ స్టిక్స్, నార్మల్ క్యాండిల్ స్టిక్స్ చార్ట్ అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. దాంట్లో ఒక రీజనబుల్ సపోర్ట్ దగ్గర నుంచి కూడా మార్కెట్ బౌన్స్ అవుతుంది. అంటే ఏం చేస్తున్నారంటే ఇక్కడున్న ఆప్షన్ యొక్క ప్రీమియంని బై చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎట్ ద మనీ కానీ, అండ్ ఒక్కొక్కసారి ఏంటంటే 1-2 స్ట్రైక్స్ ఓటీఎంకి కూడా వెళ్తున్నారు. 1-2 స్ట్రైక్స్ అంతే మ్యాక్స్ అనమాట, మ్యాక్స్ 2 స్ట్రైక్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 50 రూపీస్ ఉన్న ఆప్షన్ బై చేశారు అనుకుందాం. కొంచెం పెద్దవాళ్ళు వాళ్ళు ఏం చేస్తున్నారంటే 500 క్వాంటిటీ అలా బై చేస్తున్నారు. ఇనిషియల్గా 500 క్వాంటిటీ బై చేసిన తర్వాత మార్కెట్ ఏమైందంటే యాక్చువల్గా అప్ సైడ్ వెళ్తుంది అనుకున్నాం కదా, కొద్దిగా రిట్రేస్మెంట్ తీసుకుంది అనుకోండి, ఈ యొక్క ప్రీమియం ఏమవుతుంది, కొద్దిగా తగ్గిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం ఒక 5 పాయింట్స్ తగ్గిపోయింది అనుకుందాం. 45 దగ్గర కూడా ఏం చేస్తున్నారంటే ఈ యొక్క మళ్ళీ ఒక 500 క్వాంటిటీ యాడ్ చేయడం అనేది జరుగుతుంది. ఒకవేళ ఇక్కడ వ్యూ ఏంటి, ఇక్కడ కేవలం మనం బయ్యర్గా ఉన్నాం కాబట్టి ఒక బుల్లిష్ వ్యూతో వెళ్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ అనుకున్న కాల్ ఆప్షన్ గురించి వెళుతూ ఉన్నాం. ఇక్కడ మార్కెట్ ఎప్పుడైతే డ్రాప్ అయిందో ఒక్కొక్కసారి రేర్గా ఏం జరుగుతుందంటే మనం అనుకున్న డైరెక్షన్ కూడా రాంగ్ అయ్యే అవకాశం ఉంది అనమాట. ఏది డైరెక్షన్. ఆ కేసులో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 45 నుంచి సడన్గా 30కో 32కో 35 అనుకుందాం, అక్కడికి డ్రాప్ అవగానే ఏం చేస్తున్నారంటే ఈ యొక్క ఒక 1000 క్వాంటిటీ అనేది బై చేస్తున్నారు. సో చూడండి, 50 రూపాయల దగ్గర ఉన్న ప్రీమియం ఏం జరిగిందంటే 35 రూపాయల రావడం అనేది జరిగింది. సో యావరేజ్ అనేది చూసుకుంటే మనకి 42 44 ఎంత ఉంటుంది, రఫ్గా ఏంటంటే ఒక 45 అనుకుందాం. రైట్, ఇప్పుడు ఏం జరుగుతుందంటే మార్కెట్ ఇలా డ్రాప్ అయింది కదా కిందకి, ఒక్కసారి అలా కొద్దిగా బౌన్స్ అయినప్పుడు ఏం చేస్తున్నారంటే ఇది ఒక టెక్నిక్ అనమాట. ఇప్పుడు లాస్లో ఉంది పొజిషన్, మనం అనుకున్న డైరెక్షన్ ఏంటి, బుల్లిష్ అని చెప్పేసి. బట్ మార్కెట్ ఏమవుతుంది, కిందకి వెళ్ళిపోతుంది. ఫస్ట్ 50 రూపీస్ ప్రీమియమ్స్లో మార్కెట్ ఆర్డర్లో బై చేశారు 500 క్వాంటిటీ, దాని తర్వాత 45 దగ్గర బై చేశారు 500 క్వాంటిటీ, దాని తర్వాత 35కి వచ్చింది సడన్గా. ఎందుకంటే ఎక్స్పైరీ రోజు ప్రీమియమ్స్ చాలా వైల్డ్గా మూవ్ అవుతాయి ఒక్కొక్కసారి. సో అక్కడ ఏం చేస్తున్నారంటే ఎక్కువ క్వాంటిటీ అనేది బై చేసేసి వెంటనే ఏం చేస్తున్నారంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 35 ప్రీమియం ఉంది కదా, ఈ 35 ప్రీమియం ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం ఒక 41 లేకపోతే 42 43 ఏదన్నా కానీ వెరీ క్లోజ్ టు బ్రేక్ ఈవెన్ పాయింట్ ఎంత మనకి ఇక్కడ అంటే మనకి ఈ పాయింట్ దాటితే మనకు ప్రాఫిట్ వస్తుంది. ఈ నియర్ బై బ్రేక్ ఈవెన్కి రాగానే ఏం చేస్తున్నారంటే ఇప్పుడు టోటల్గా క్వాంటిటీ ఎంత ఉన్నాయి, 2000 క్వాంటిటీ ఉన్నాయి. ఏది ఆప్షన్స్. దీంట్లో 50 కానీ 60% కానీ లేకపోతే ఇంకా మార్కెట్ వీక్గా అనిపించింది, ఏంది మనం వ్యూ ఏం బుల్లిష్ బట్ మార్కెట్ ఏంటంటే ఎగనెస్ట్గా వెళ్తుంది. ఈ కేసులో ఏం చేస్తున్నారంటే ఇమీడియట్గా 1500 క్వాంటిటీ కానీ 1500 క్వాంటిటీ 1500 క్వాంటిటీ ఎగ్జిట్ అయిపోతున్నారు. ఆల్మోస్ట్ కాస్ట్ టు కాస్ట్ అనుకుందాం. ఇది C2C. ఒకవేళ లక్కీగా అక్కడ నుంచి మార్కెట్ అనేది బౌన్స్ అయింది అనుకోండి, అంటే స్ట్రాంగ్గా మళ్ళీ యూటర్న్ తీసుకుని మనం అనుకున్న బుల్లిష్ వ్యూలో వెళుతూ ఉందనుకోండి, దెన్ ఏంటంటే ఈ 500 క్వాంటిటీ ఏం చేస్తున్నారంటే హోల్డ్ చేస్తున్నారు. ఎప్పటిదాకా హోల్డ్ చేస్తున్నారంటే బ్రేక్ ఈవెన్ దాటి కొద్దిగా పైకి వెళ్ళగానే ఫర్ ఎగ్జాంపుల్ 45 కదా బ్రేక్ ఈవెన్, అది 48కి వచ్చింది. దాంట్లో 500లో ఒక 200 క్వాంటిటీ ఎగ్జిట్ అవ్వటం, కొద్దిగా ప్రాఫిట్లో ప్రీవియస్గా ఏదన్నా బ్రోకరేజ్ అవి కవర్ అయితే నెక్స్ట్ ఇక్కడ నుంచి 48 నుంచి ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం 55కి వెళ్ళింది అనుకోండి, అక్కడ మిగతా 300 కానీ 200 క్వాంటిటీ కానీ ఉన్న రిమైనింగ్ క్వాంటిటీ అనేది ఎగ్జిట్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. ఇది ఒక టెక్నిక్ అనేది యూస్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఈ టెక్నిక్ అనేది మీరు కూడా అడాప్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి. అయితే ఇక్కడ 500 క్వాంటిటీస్ అందరికీ పాసిబుల్ ఉండదు, బట్ అట్లీస్ట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 లాట్స్తో ట్రేడ్ చేస్తున్నారు, మీరు 10 లాట్స్తో ట్రేడ్ చేస్తున్నారు అనుకోండి, దాన్ని స్ప్లిట్ చేసుకోండి. ఇక్కడ 2 లాట్స్ లేకపోతే 3 లాట్స్ వేస్తే మనకి అప్రాక్సిమేట్గా 9 to 10 లాట్స్ అనేది రావడం జరుగుతుంది. ఈ విధంగా ఈ యొక్క టెక్నిక్ అనేది అడాప్ట్ చేసుకోండి. ఇక నెక్స్ట్ వచ్చేసరికి
పిరమిడింగ్ కూడా చేస్తున్నారు ఫ్రెండ్స్. చూడండి, మార్కెట్ అప్ డైరెక్షన్లోనే వెళుతుంది. ఓకే, సో ఇక్కడ 50 దగ్గర బై చేసాం, సడన్గా ఇది 40 దగ్గరకు వచ్చింది. 40 దగ్గరకు వచ్చినప్పుడు ఏం చేస్తున్నారంటే ఒకటేసారి ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు 2000 క్వాంటిటీ అనేది బై చేద్దాం అనుకున్నారు. ఓకే, 2000 క్వాంటిటీ అనేది ఇక్కడ ఇనిషియల్గా 500 బై చేశారు. ఇక ఈ 40 రాగానే, ఎందుకంటే జనరల్గా జరిగేది ఏంటంటే మనం కొనగానే మార్కెట్ ఇలా వెళుతుంది కదా అప్ సైడ్, మన కొనగానే 50 ఉన్న ప్రీమియం మనం బై చేసాము, ఇది మన ఎంట్రీ ప్రైస్ అనుకుందాం, బయింగ్ ప్రైస్. అక్కడ నుంచి ఎంతో కొంత డిస్కౌంట్ అయితే జరిగింది, గ్యారంటీగా జరిగింది, అన్లెస్ అంటిల్ స్ట్రాంగ్ మూవ్మెంట్ ఉంటే తప్పితే. మనకి 90% అబ్జర్వ్ చేస్తే ప్రీమియంలో డిస్కౌంట్ వస్తుంది. ఆ డిస్కౌంట్ వచ్చినప్పుడు ఈవెన్ 40 రూపీస్ కాకపోయినా, ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం 46 అంటే 4 రూపీస్ డిస్కౌంట్ అయింది. ఏం చేస్తున్నారంటే టెక్నికల్గా ఇక్కడ బాయింగ్ అనేది చేస్తున్నారు. ఏది 500 క్వాంటిటీ అనుకున్న, మిగతా ఇక్కడ 1500 బై చేస్తున్నారు. ఇప్పుడు యావరేజ్ అనేది తగ్గిందనమాట. ఓకే, 50 నుంచి యావరేజ్ అనేది ఇన్ బిట్వీన్ రావడం అనేది జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం 48కి వచ్చింది. ఇక్కడ నుంచి మార్కెట్ అనేది స్ట్రాంగ్గా పైకి వెళ్ళింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, మనం అనుకున్న డైరెక్షన్ ఇప్పుడు కరెక్ట్ అయింది. ఓకే, ఈ కేసులో ఏం చేస్తున్నారంటే ఈ యొక్క 48 రూపీస్ దగ్గర యావరేజ్గా బై చేశారు కదా, నెక్స్ట్ ఇది 50 ఎప్పుడైతే క్రాస్ అయిందో ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, ఇక్కడ ఏం చేస్తున్నారంటే 500 క్వాంటిటీ అనేది ఎగ్జిట్ అవుతున్నారు. 500 క్వాంటిటీ ఎగ్జిట్ అవుతున్నారు. ఎగ్జిట్ అయిన తర్వాత నెక్స్ట్ స్టాప్ లాస్, అంటే సిస్టంలో స్టాప్ లాస్ పెట్టరు. స్కాల్పింగ్ అంటే ఇంకా అక్కడికి వెళ్ళి ఆర్డర్ ప్లేస్ చేసుకుని అక్కడ స్టాప్ లాస్ పెట్టడం ఇదంతా లేట్ అవుతుంది. బట్ సిస్టమ్ మీద ఉంటారు కాబట్టి వాళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఓకే, ఇక్కడ చూడండి 50 దాటింది, అక్కడ 500 క్వాంటిటీ అనేది ఎగ్జిట్ అయిపోయారు, అంటే ప్రాఫిట్లో. ఇక నెక్స్ట్ 50 నుంచి సడన్గా 60కి వెళ్ళిపోయింది. ఒక్కొక్కసారి ఏంటంటే ప్రీమియమ్స్ చాలా తక్కువ ఉంటాయి కదా, స్ట్రాంగ్ మూమెంట్ వచ్చింది అనుకోండి, ఇలా కన్సల్టేషన్ తీసుకుని స్ట్రాంగ్ బ్రేక్అవుట్ లాగా వస్తే ప్రీమియమ్స్ చాలా తక్కువ ఉంటాయి. ఇక్కడ ఉన్న 50 రూపీస్ది సడన్గా 71 అలా వెళ్ళిద్దని జంప్ అయింది. బట్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, ఇది స్కాల్పింగ్ చేసేటప్పుడు ఈ సడన్ జంప్ ఎక్కువసేపు నిలబడదు, మళ్ళీ వెంటనే డ్రాస్టిక్గా కిందకు వచ్చేస్తుంది అనమాట. అందుకని వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ యొక్క మిగతా 500 అయితే ఆల్మోస్ట్ కొద్దిగా ప్రాఫిట్ తీసుకున్నారు కదా, నెక్స్ట్ 500 ఈ 71 72 అలా మూమెంట్లో వస్తూ ఉంటుంది కదా, 73 దాంట్లో మిగతా 500 అనేది ఎగ్జిట్ అయిపోతున్నారు. నవ్వు ఏంటంటే కుషన్ ఉంది. ఈ కుషన్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఓకే, ఈ కుషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది లాంగ్ రన్లో ఆప్షన్ బయరు మంచి రిటర్న్స్ అనేది ఏ విధంగా తీసుకుంటాడంటే ఇదనమాట. ఈ టెక్నిక్ అనేది నేను అబ్జర్వ్ చేశా. ఇప్పుడు చూడండి 2000 క్వాంటిటీ ఉంటే 1000 క్వాంటిటీ ఏం చేశారు, వాళ్ళు ఎగ్జిట్ అయిపోయారు. ఇక్కడ మంచి ప్రాఫిట్లో ఎగ్జిట్ అయ్యారు అనమాట. ఓకే, వాళ్ళు కొన్నదేమో 48 రూపాయలు, ఒకసారేమో 52 రూపాయల దగ్గర ఎగ్జిట్ అయ్యారు, ఇంకొకటేమో 72 రూపాయల దగ్గర ఎగ్జిట్ అయ్యారు. ఓవరాల్గా మంచి ప్రాఫిట్ వచ్చింది. లెట్స్ సే సింపుల్గా అనుకుందాం, ఒక 10,000 ప్రాఫిట్ వచ్చింది అనుకుందాం. ఎంత? 10,000 రూపీస్. నా ఏంటంటే ఈ రిమైనింగ్ 1000 క్వాంటిటీని హోల్డ్ చేస్తున్నారు. ఎందుకంటే 10,000 ఆల్రెడీ ప్రాఫిట్లో ఉంది కాబట్టి వచ్చిన అమౌంట్ ఏదైతే ఉందో దీన్ని మాత్రమే రిస్క్ అనేది చేస్తున్నారు. ఎక్స్పైరీ రోజు ఏం జరుగుతుంది అంటే ఫ్రెండ్స్, మనకి క్యాపిటల్ కరెక్ట్ డైరెక్షన్ అనేది మనకు వచ్చింది అనుకోండి, డబుల్ కూడా అవుతుంది. డబుల్ అంటే మనం 5 లక్షలు పెడితే 5 లక్షలు అయింది, 10 లక్షలు పెడితే 10 లక్షలు అయింది, ఇలా చాలామంది తీసుకుంటున్నారు. బట్ ఆఫ్ కోర్స్ ఇదేంటంటే ఎక్స్పీరియన్స్, డెఫినెట్గా స్కిల్. ఓకేనా, అయితే ఇక్కడ 10,000 రిస్క్ చేస్తున్నారు, హోల్డ్ చేస్తున్నారు. ఇక్కడ చూడండి ఒక్కొక్కసారి ఏం జరుగుతుందంటే 71 72 73కి వెళ్ళి మళ్ళీ సడన్గా 64కి వస్తుంది అండ్ 63కి వస్తుంది. ఇంకా అక్కడ నుంచి కొద్దిగా కన్సల్టేషన్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ అయ్యింది అనమాట. స్టార్ట్ అయ్యి ఒక్కొక్కసారి 120 130 140కి కూడా వెళ్ళిపోద్ది ఏది ఈ యొక్క ఆప్షన్ ప్రీమియమ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మనం చూసుకున్నట్టయితే అఫ్ కోర్స్ ఈరోజు బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ లేదు నిన్న, బట్ ఇలాంటి ఈ రోజు లాంటి స్ట్రాంగ్ వన్ వే మూమెంట్ వచ్చినప్పుడు ఏంటంటే ప్రీమియమ్స్ 40 రూపాయలు 30 రూపాయలు ఉన్న ప్రీమియమ్స్ ఏమవుతుందంటే ఇంత స్ట్రాంగ్గా పైకి వెళ్ళిపోవడం జరుగుతుంది. బట్ ఇక్కడ వాళ్ళు ఫాలో అవుతున్న సిస్టమ్ ఏంటంటే ఈ యొక్క ఏదైతే ప్రాఫిట్ ఉందో దీన్ని మాత్రమే వాళ్ళు రిస్క్ చేస్తున్నారు. సో నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రాంగ్గా పైకి వెళ్ళిపోయింది అనుకోండి, 100కి రాగల వెంటనే 300 క్వాంటిటీ కానీ లేకపోతే 250 క్వాంటిటీ లేకపోతే 500 క్వాంటిటీ ఈ విధంగా ఎగ్జిట్ అవుతూ మొత్తం మీద అది 120 130 రీచ్ అయిపోయింది అనుకోండి, కంప్లీట్గా ఎగ్జిట్ అనేది తీసుకుంటున్నారు అనమాట. సో ఈ టెక్నిక్ అనేది మీరు కూడా అబ్జర్వ్ చేసే ఉంటారు. బట్ ఎనీహౌ ఈ టెక్నిక్ చాలామంది ఫాలో అవుతున్నారు. ఎందుకంటే ఎందుకు చెప్తున్నానంటే మనకి ఆప్షన్స్ బై చేసిన వెంటనే మనం ఇక్కడ నుంచి కూడా చూడండి, ఇది పాయింట్. ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం 100 రూపీస్ దగ్గర బై చేసాం, ఇది ఆప్షన్, ఇది కాల్ ఆప్షన్ కానీ పుట్ ఆప్షన్ కానీ. మనం అనుకున్న డైరెక్షన్లో వెళ్ళినప్పటికి కూడా ఏం జరుగుతుందంటే ఎంతో కొంత డిస్కౌంట్ అనేది జరుగుతుంది. మనం 100 రూపీస్లో బై చేసి అక్కడ నుంచి కరెక్ట్గా పైకి వెళ్ళాలంటే రేర్గా అనమాట. మనం 10 ట్రేడ్స్ తీసుకుంటే ఒక ట్రేడో అర ట్రేడో ఇంతగా పర్ఫెక్ట్గా ఉంటుంది. బట్ మోస్ట్ ఆఫ్ ద టైం ఏమవుతుందంటే మనం తీసుకున్న వెంటనే డిస్కౌంట్ అయిపోతుంది. అది 1 పాయింట్ 2 పాయింట్ లేకపోతే 10 పాయింట్స్ 5 పాయింట్స్ అనేది బేస్డ్ ఆన్ ద మార్కెట్ వొలటిలిటీ. ఆ డిస్కౌంట్ అయినప్పుడు ఏం చేస్తున్నారు అంటే ఆ డిస్కౌంట్ని అడ్వాంటేజ్గా తీసుకొని ఓకే
ఆ టైంలో ఏంటంటే బాయింగ్ ఇంకొంచెం యావరేజ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు అనమాట. ఈ టెక్నిక్ అనేది దానివల్ల ఏం జరుగుతుంది, 100 రూపీస్ దగ్గర కొని ఒకటేసారి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1000 కొన్నాం మనం, ఇంకొక అతను బి అనే వ్యక్తి ఏం చేశాడు 100 దగ్గర 500 కొన్నాడు. అదేవిధంగా ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 పాయింట్ డిస్కౌంట్ ఉంది, ఇక్కడ 500 కొన్నాడు అనుకుంటే ఇతని యావరేజ్ ఏంటంటే మనకి 97 దగ్గర సంథింగ్ 97.5 అలా యావరేజ్ ఉంటుంది అనమాట. ఇక్కడేమో మనకి చూడండి 100 రూపీస్ దగ్గర ఉంటుంది. సో ఈ యొక్క యావరేజ్ అనేది కొద్దిగా హెల్ప్ చేస్తుంది. ఇది లాంగ్ రన్ అంటే డైలీ బేసిస్లో ఎవరైతే ట్రేడ్ చేస్తూ ఉంటారో అబ్జర్వ్ చేస్తారో వాళ్ళకి ఈ యొక్క డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది అనమాట. ఈ విధంగా ప్రతిరోజు కూడా ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక 2-3 పాయింట్స్ 5 పాయింట్స్ దాకా ఈ యొక్క యావరేజ్లో కలిసి వస్తుంది అనుకోండి, అది లాంగ్ రన్లో మంత్లీ బేసిస్లో కానీ వీక్లీ బేసిస్లో కానీ ఇయర్లీ బేసిస్లో కానీ చాలా మంచి రిటర్న్స్ అనేది జనరేట్ చేస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన టెక్నిక్ నేను అబ్జర్వ్ చేశాను, మీతో షేర్ చేస్తున్నాను. హోప్ వీడియో హెల్ప్ అయిందని చెప్పేసి అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరింత ఎడ్యుకేషనల్ కాంటెంట్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వాచ్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. మరొక ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.